ఈరోజు కులాంతర మతాంతర వివాహితుల యొక్క సమావేశం, అది కూడా 53వ వార్షికోత్సవం. అందుకని ఆ సందర్భంగా మీ అందరికీ 53వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెప్పట్లు కొట్టండి. రెండవది, భారతదేశ చరిత్రలో 3 ప్రధాన ఘట్టాలు ఉన్నాయి. ఒకటి స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్టు 1947. 200 సంవత్సరాల పైపెచ్చు బ్రిటిష్ వారి పాలనలో కొనసాగుంటే కొన్ని వేలాది సంవత్సరాలు భూస్వాముల చేతుల్లో, ఆ తర్వాత రాజరికపు రాజుల చేతుల్లో, ఆ తర్వాత పెట్టుబడిదారుల చేతుల్లో, ఆ తర్వాత భారత రాజ్యాంగ రీత్యా ప్రజాస్వామ్యవాదుల చేతుల్లోకి వచ్చింది. అందుకని ఇవాళ మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టే మన ఆలోచన సరళి, మన జీవన విధానం, మన మనుగడ కొనసాగుతుంది. ఈ క్రమంలో సమాజంలో వృద్ధి చెందినటువంటి ఆలోచన రీత్యా అనేక భావోత్పత్తి జరిగింది. ఆ భావాలకు అనుకూలంగా ఆచరణ కూడా వచ్చింది. ఈ భావ వ్యక్తీకరణ, ఆచరణలో ఉన్నటువంటి సంఘర్షణే సమాజంలో నివసిస్తున్నటువంటి వ్యక్తుల మానసిక సంఘర్షణ. ఆ వ్యక్తుల మానసిక సంఘర్షణే కుటుంబ సంఘర్షణ అయ్యి, కుటుంబ సంఘర్షణే గ్రామ సంఘర్షణ అయ్యి, గ్రామ సంఘర్షణే సమాజ సంఘర్షణ అయ్యి, సమాజ సంఘర్షణే దేశాల మధ్యలో కూడా సంఘర్షణ అవుతుంది. సంఘర్షణకు ప్రధాన కారణం ఆలోచన విధానం. సంఘర్షణకు ప్రధాన కారణం ఆకలి. ఆకలి తీర్చుకోవడానికి జరుగుతున్నటువంటి సంఘర్షణే జీవిత సంఘర్షణ. అంతకంటే మించింది లేదు, అంతకంటే లోతైంది లేదు, అంతకంటే తక్కువ లేదు. ఎందుకు అంటే ఆకలి తీర్చుకున్న తర్వాతనే మిగతా అన్ని హక్కులు. అందుకని మానవ హక్కులలో 5 రకాల హక్కులు చెప్పారు. ఒకటి జీవించే హక్కు, 2 స్వేచ్ఛగా భావాన్ని వ్యక్తం చేసే హక్కు, 3 సమానత్వపు హక్కు, 4 గౌరవాన్ని పొందే హక్కు, 5వది రక్షణను పొందే హక్కు. ఈ 5 హక్కుల సాధన కొరకు జరుగుతున్న సంఘర్షణే మానవ సంఘర్షణ, దేశాల మధ్యలో యుద్ధాలు. అందుకని 200 సంవత్సరాల పైపెచ్చు బ్రిటిష్ వారి ఆధీనంలో కొంత భూభాగం అయితే మరికొంత భూభాగం రాజుల సమక్షంలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత
మరి విశాల భారతదేశాన్ని ఏ రకంగా మనం నడిపించాలి అనే అంశం వచ్చినప్పుడు అంతకుముందు ఒక చట్టం ఉండింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. ఆ చట్ట ప్రకారంగా పరిపాలన జరిగేది. అప్పటికి బ్రిటిష్ పాలన కొనసాగుతోంది. ఈలోపు స్వాతంత్ర పోరాటం జరగడం, దాంట్లో విజయం సాధించడం, స్వాతంత్రం రావడం, అదొక దినంలో జరగడం, దానికి స్వాతంత్ర దినోత్సవం అని పేరు పెట్టడం, దాన్ని మనము జాతీయ పండగగా ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం జరుపుకుంటున్నాం. రెండవ అంశం, రాజ్యాంగం రచన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సభను ఏర్పాటు చేసుకున్నాం. దాన్నే రాజ్యాంగ సభ అంటాం. రాజ్యాంగ సభలో 22 కమిటీలు ఉండే. ఆ 22 కమిటీలలో ఒకానొక కమిటీ రాజ్యాంగాన్ని తయారు చేసే కమిటీ. దాంట్లో 7 సభ్యులు ఉండేవాడు. 7 సభ్యుల కమిటీకి ఆనాడు ఉన్నటువంటి మేధావులలో భారతదేశానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నతమైనటువంటి మేధావిగా గుర్తించబడ్డాయి. ఎందుకు? ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగాలను చదివిన అనుభవం, భారతీయ సాహిత్యాన్ని, భారతీయ వేదాలను, భారతీయ ఉపనిషత్తులను, అష్టాదశ పురాణాలను అన్నిటినీ అవగతం చేసుకున్నటువంటి మహానుభావుడు. ఆయనను చైర్మన్గా వేశారు భారత రాజ్యాంగాన్ని తయారు చేసే కమిటీకి. ఆ కమిటీలో, ఆ దాంట్లో రాజ్యాంగ సభ వేదికలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు ఉన్నారు. సుమారు 389 మంది. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత 200 మంది మిగిలారు. మిగతా వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఒకరోజు ఆ దేశానికి స్వాతంత్రం, ఒకరోజు భారతదేశానికి స్వాతంత్రం. ఆ రకంగా మొదటి దినం భారత స్వాతంత్ర దినోత్సవం. రెండవది, రాజ్యాంగాన్ని తయారు చేసిన తర్వాత రాజ్యాంగ సభలో రాజ్యాంగ ముసాయిదాను ప్రవేశపెట్టినటువంటి రోజు. దాన్నే మనం రాజ్యాంగ దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. 29/11/1949 నాడు ప్రవేశపెట్టినటువంటి సందర్భం. మూడవది, గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగాన్ని తయారు చేశారు, కానీ అది వెంటనే అమల్లోకి రాలేదు. అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 26 జనవరి 1950లో అమల్లోకి వచ్చింది. దాన్ని మనం గణతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే అని అంటున్నాం. దాన్ని భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి జాతీయ పండగగా మనం జరుపుకుంటున్నాం. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఉన్నటువంటి పెద్దల మేధస్సులో ఏ భావన మీదో తెలియదు, కానీ ఆ రోజు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కులాంతర మతాంతర వివాహాల వేదికను ఏర్పాటు చేసి వాళ్ళందరూ అనాథలు కాకూడదు,
వాళ్ళందరూ సమాజానికి దూరంగా ఉండకూడదు. తల్లిదండ్రులకు దూరమైనా సమాజానికి దూరం కాలేదు అవడానికి వీల్లేదు అని ఒక విధానమైనటువంటి జీవితం, ఒక విధానమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళందరూ సమావేశమై దానికో నామకరణం చేసి కులాంతర మతాంతర వివాహాల వేదిక, కుల నిర్మూలన వేదిక అనే పేరు పెట్టాం. ఈ కులానికి మతానికి భారతీయ జీవితానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఈ సంఘర్షణ ఎప్పుడు కొనసాగుతూనే ఉంది. ఎంతవరకైతే భారత సమాజంలో ఒక శాస్త్రీయ దృక్పథం రాదో, ఎంతవరకైతే మానవులందరూ సమానమైన భావన రాదో, ఎంతవరకైతే మనిషిని మనిషి ప్రేమించేటటువంటి తత్వం రాదో, ఎంతమంది అయితే మనిషికి మనిషికి సేవించే తత్వం రాదో అంతవరకు ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ భావ సంస్కృతి ఎంత ముందుకు వెళితే అంత సమస్యలు పరిష్కారమై సమాజంలో శాంతి ఏర్పడడానికి అవకాశం కలుగుతుంది. అందుకని మానవ జీవితం రెండు అంశాలతో కూడుకున్నటువంటిది. ఒకటి ప్రేమ, రెండవది సేవ. మానవునికి అక్షర జ్ఞానం అనేది ఏర్పడ్డ తర్వాత, దాన్ని గ్రంథీకరణ చేసిన తర్వాత ఏ రూపకంగా ఆలోచించినా, ఏ రకంగా ఆలోచించినా, ఎన్ని గ్రంథాలు రాసినా ఇవన్నీ కూడా రెండు పదాల నిర్వచనాలే. ఒకటి ప్రేమ, రెండవది సేవ. ఎందుకు అంటే ప్రేమకు మతం లేదు, ప్రేమకు కులము లేదు, ప్రేమకు వర్ణం లేదు, ప్రేమకు ప్రాంతీయతత్వం లేదు, ప్రేమకు స్త్రీ పురుష భేదం లేదు. ఇది ఒక అంశం. అయితే సేవ, సేవకు మతం లేదు, సేవకు కులము లేదు, సేవకు వర్ణం లేదు, సేవకు ప్రాంతీయతత్వం లేదు, సేవకు స్త్రీ పురుష భేదం లేదు. అందుకని ప్రేమ లేనటువంటి సేవ అసంపూర్ణం, సేవ లేనటువంటి ప్రేమ అర్ధరహితం. ప్రేమ సేవ ఉన్నప్పుడే అది మానవ విలువలను కాపాడేటటువంటి జీవిత లక్ష్యం. అందుకని సోదర సోదరమణులారా, ఈరోజు మీరు కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మీరేదో సాధించాము, సాధించబోతాము, సాధిస్తాము అనే ఒక గట్టి నమ్మకం ఒకటైతే, మీరంతా విశ్వసించాల్సింది ఏమిటంటే జీవితంలో వివాహం అనేది ఒక అంశం మాత్రమే. వివాహమే జీవితం కాదు, జీవితమే వివాహం కాదు. ఒక స్త్రీకి ఒక పురుషుడు భౌతికంగా ఉన్నటువంటి అనేక అవసరాలలో శృంగారం అనేది కూడా ఒక భౌతిక అవసరం. ఆ అవసరాన్ని గుర్తింపు పొందడానికి సమాజము పెట్టినటువంటి పేరు
స్త్రీ పురుషుల కలయిక, దాన్నే మనం వివాహం అంటాం, పెళ్ళి అంటాం, ఇంగ్లీష్లో మ్యారేజ్ అంటాం. అందుకని ఏ శాస్త్రంలోనైనా, హిందూ ధర్మశాస్త్రంలో 9 రకాల పెళ్ళిళ్ళు ఉన్నాయి. 9 రకాల పెళ్ళిళ్ళల్లో ప్రేమ వివాహం కూడా ఒక వివాహం. ఇదేం కొత్తది కాదు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రేమ వివాహాలు వేరు, ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రేమ వివాహాలు వేరు. ఆ రోజు ఉన్నటువంటి ప్రేమ వివాహాలలో సంఘర్షణ లేదు. ఇవమ్మ సంఘర్షణ లేదు. కానీ ఈరోజు ప్రేమ వివాహాలలో, మతాంతర వివాహాలలో జీవితం అంతా సంఘర్షణతో కూడుకున్నటువంటి. ఎందుకు? మొట్టమొదటిగా ప్రేమ వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి దంపతులకు ప్రథమ శత్రువులు తల్లిదండ్రులు. అందరూ కాదు, అన్ని వివాహాలలో కాదు, కానీ చాలా వివాహాలు. రెండవది ఇతర కుటుంబ సభ్యులు. మూడవది ఇరుగు పొరుగు వారు. నాలుగవది సర్వ సంఘం. అందరూ శత్రువులే. వీళ్ళను ముందు ఎదిరించాలి. వీళ్ళని ఎదిరించాలంటే ఈ ప్రేమ వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు 2 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, వాళ్ళు ఒకరినొకరు ప్రేమతో, గౌరవంతో జీవించడం నేర్చుకోవాలి. 2, ఆహారం లేకుండా మనిషి జీవించలేడు, మందు లేకుండా మనిషి జీవించలేడు, నివాసం లేకుండా మనిషి జీవించలేడు. కాబట్టి ఈ 3 సదుపాయాలను చేకూర్చుకున్నటువంటి పద్ధతిని మీరు అవలంబించాలి. వీలైతే ఇద్దరూ పని చేయాలి, ఏదో ఒక పని. మీరు మొట్టమొదటిగా ఎదుర్కొనే సమస్య ఆర్థిక సమస్య. ఆ ఆర్థిక సమస్యను పరిష్కరించుకున్న తర్వాతనే మిగతా సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. అందుకని ఇవాళ ఈ సందర్భంగా ఒకటి, స్వాతంత్ర దినోత్సవం అయితే, రెండవది రాజ్యాంగ దినోత్సవం అయితే, మూడవది గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్. ఆ రాజ్యాంగంలో నుంచే మీ ప్రేమకు నిర్వచనం, మీ సేవకు నిర్వచనం, మీ జీవితానికి నిర్వచనం, మీ స్వేచ్ఛకు నిర్వచనం, మీ సమానత్వానికి నిర్వచనం, మీ యొక్క సౌభ్రత్వానికి నిర్వచనం. ఆ రాజ్యాంగం లేకుండా మనుగడ లేదు. అందుకని అలాంటి శుభ సందర్భంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ కులాంతర మతాంతర వివాహాల వేదిక. అందుకని మీ అందరికీ మరొకసారి చేసుకున్న వాళ్ళకి, ఈరోజు చేసుకున్న వాళ్ళకి ప్రత్యేక శుభాభినందనలు. అంతకుముందే చేసుకున్నటువంటి వారికి అభినందనలు. కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళ పిల్లలకి మా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఇప్పుడు దండలు మార్చుకున్నటువంటి జంటలో ఒక పాపను బాబును కూడా ఎత్తుకొని వచ్చింది. అంటే ఇప్పుడు దీన్ని మనం లీగలైజ్ చేయాలి. లా అంటే ఏమిటి అంటే, ప్రతి దేశం
గవర్న్ బై ద రూల్ ఆఫ్ లా. అందుకని హక్కు అనే పదం చట్టంలోనే ఉన్నది. జీవితం అనేటటువంటి అంశం చుట్టూ హక్కు అనే పదం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇవాళ వివాహం జరిపించుకున్నారో ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాంట్లో నుంచి ఒకరి ఎడల ఒకరికి హక్కు, ఒకరి ఎడల ఒకరికి బాధ్యత ఏర్పడుతుంది. బాధ్యత లేని జీవితం జీవితం కాదు. హక్కు లేని జీవితానికి మనుగడ లేదు. కాబట్టి హక్కు బాధ్యత రెండు సమానంగా పోయినప్పుడే ఒక మనిషి ఏ పరిస్థితిలో జీవించినా ముందుకు వెళ్ళగలడు. అందుకని ఈ జంటలకు మా సలహా ఏమిటి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. పెద్ద ఖర్చు కాదు, దానికి ఎవరో సాక్షులు వస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమిటి అంటే చట్టంలో మీకు హక్కు ఏర్పడుతుంది, అధికారుల యొక్క అండ ఉంటుంది, సమాజం మీ వ్యతిరేకతల భావన తగ్గిపోతుంది. అది మీకు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. రెండవది, ఏ పరిస్థితిలో మీరు మ్యారేజ్ చేసుకున్నా, ఏ పరిస్థితిలో చేసుకున్నా ఆ పరిస్థితులు ఇప్పుడు అవసరం లేదు. కానీ మీరు తల్లిదండ్రులకు మీరు శత్రువులు కాదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన తర్వాత, విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత మా మాట వినకుండా వెళ్ళారే అనే కోపం తప్ప వాళ్ళకు మీ పైన వ్యతిరేకత ఉండదు. కానీ మనిషికున్నటువంటి 6 లక్షణాలలో కోపం చాలా ప్రధానమైనటువంటిది, అది ప్రథమైనటువంటిది. అది తగ్గుతూ ఉంటుంది మీ యొక్క జీవన విధానాన్ని బట్టి, మీరు జీవించే విధానాన్ని బట్టి, మీరు వాళ్ళతో కరచాలనం చేసే లేదా మంచి మాట్లాడే విధానాన్ని బట్టి. ముఖ్యంగా తల్లి అమ్మాయికైనా అబ్బాయికైనా నా కూతురు ఎక్కడుందో అనే అన్వేషణ, నా కుమారుడు ఎక్కడున్నదో అనే అన్వేషణ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి తల్లులందరూ ఒకే రకంగా ఉండరు. తండ్రులందరూ, కొన్ని కుటుంబాలలో తండ్రి చాలా ప్రేమగా ఉంటాడు, తల్లి చాలా ఇదిగా ఉంటుంది. ఇది ఒక తార్కికమైనటువంటి ఆలోచన, మానసికమైనటువంటి ఆలోచన. అందుకని సోదరి మనులారా, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట, చేస్తున్న ప్రతి క్రియ, చేయాలని తలపెట్టిన ప్రతి అంశం కూడా రాజ్యాంగంలో నుంచి మాత్రమే ఉద్భవించింది. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణతో పాటు మీకు 2-3 చట్టాలపైన అవగాహన ఏర్పడాలి. ఒకటి భారత రాజ్యాంగం, దాన్ని ఒక గ్రంథంగా మీరు చదవాలి. రెండవది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1993. మూడవది లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ ఆఫ్ 1987. ఈ 3 చట్టాలలో మీకు సమస్య వచ్చినప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, ఏ అధికారిని సంప్రదిస్తే ఏ రకమైనటువంటి నివారణ ఉంటుంది, మీ హక్కులు ఎలా పరిరక్షించబడతాయి అనే అంశాన్ని అందులో ప్రస్తుతం చేశాం. కాబట్టి తప్పకుండా మీరు ఈ 3 చట్టాల సంబంధించినటువంటి పుస్తకాలను సేకరించి మీరు చదవండి. దానితోటి ఎవరితో మాట్లాడాలన్నా మీకు ఒక ధైర్యం ఏర్పడుతుంది, ఎవరితో మాట్లాడాలన్నా మీకు ఒక ఆలోచన ఏర్పడుతుంది, ఏ సమస్యను ఎదుర్కోవాలన్నా మీకు పరిష్కారం దొరుకుతుంది, ఏ సమస్యకు పరిష్కారం కావాలన్నా
ఆ పరిష్కారం ఎవరు చేయగలరో అనే అధికారుల యొక్క ప్రదేశం దొరుకుతుంది. అందుకని తప్పకుండా మీరు ఈ 3 పుస్తకాలను మీరు తప్పకుండా చదవాలి. సోదరుడు అనేక అంశాలపైన మాట్లాడడంతో పాటు ఆధ్యాత్మిక రంగంలో నేను కూడా కొన్ని వీడియోలు చూడడం జరిగింది. దేవుడు ఉన్నాడా లేడా అనే అంశం, అది సమాజానికి అప్రస్తుతం. ఉంటే ఉన్నాడు, లేకపోతే లేడు. దానిపైన సమయం వృధా చేయడం కంటే జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి మనకు సమాజం పైన సమాజాన్ని విశ్లేషించి విచ్ఛేదీకరించేటటువంటి అవగాహన మనం పెంచుకోవాలి. ఇవాళ 2 రకాల సమాజాలు మనం అనుకుంటాం. ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు ఒక మతం పుట్టుకకు బ్రహ్మ అని చెప్తూ ఉంటారు, ఒక మతం మనిషిలో నుంచి ఉద్భవించాడని చెప్తుంటారు. ఏది ఏమైనా మనిషి పదార్థం యొక్క ఒక ఉన్నతమైనటువంటి స్వరూపం, అది ఇంకా ఏ స్థాయికి చేరుతుందో మనకు తెలియని పరిస్థితి. రానున్న రోజుల్లో పరిశోధన చేయాలి. అందుకని ఆదిమ సమాజం, వ్యవసాయిక సమాజం, భూస్వామ్య సమాజం, రాచరిక సమాజం, సైనిక సమాజం, పెట్టుబడిదారి సమాజం, ప్రజాస్వామ్య సమాజం, సమ సమాజం, ఇది సమాజం యొక్క విశ్లేషణ విధానం. ఈ లైన్లో కనుక మీరు ఆలోచిస్తే నమ్మకం, అపనమ్మకం, దుర్నమ్మకం, మీరు అంటున్నటువంటి మాటలలో బహుశా ఆ నల్ల డ్రెస్ వేసుకున్న సోదరులందరూ ఈ సోదరుడు సహజనుడు అనుకుంటారు. అయితే నమ్మకం, మూఢనమ్మకం. నమ్మకం అంటే కనబడింది, మనసులో నిగూఢమైంది, మేధస్సులో ఉన్నది. మూఢనమ్మకం అంటే ఆ నమ్మకం పేరట వ్యక్తికి, కుటుంబానికి, సంఘానికి దోహదం చేయకుండా నష్టపరిచేటటువంటి అంశం. నమ్మకానికి మూఢనమ్మానికి తేడా అంతే. వెదర్ యూ బిలీవ్ ఎనీథింగ్, యూ డోంట్ బిలీవ్ ఎనీథింగ్. నేను నమ్మడం లేదు అని నమ్మకం గురించి మాట్లాడుతున్నా, నేను నమ్ముతానని నమ్మకం గురించి మాట్లాడుతున్నా. కానీ వాట్ ఈజ్ ద బిలీఫ్? మీకు రాజ్యాంగం ఏర్పాటు చేస్తాను చెప్తుంది. రాజ్యాంగంలో 4 ప్రధాన అంశాలు ఉన్నాయి. 1 న్యాయం, 2 స్వేచ్ఛ. మీరు అంటున్నటువంటి మాటలన్నీ స్వేచ్ఛలోకి వస్తాయి. లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ ఫెయిత్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ వర్షిప్. ఇన్ని రకాలుగా ఆలోచించే వాళ్ళకి, ఇన్ని రకాల నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ సమానత్వం ఉండాలనేటువంటి భావన చేతనే దీన్ని లౌకిక రాజ్యం అన్నాం. ఎవరికి ఎవరి శత్రువు కాదు, అందరికీ అందరూ మిత్రుడే. అదే లౌకికత్వం అంటే. అందుకని మీకు రాజ్యాంగాన్ని చదివితే ఎవరికైనా మీరు సమాధానం ఇవ్వగలుగుతారు, ఎవరితోనైనా మీరు చర్చలో పాల్గొనగలుగుతారు. అంతేకాని ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. వేర్ దెర్ ఇస్ ద రైట్, దెర్ ఇస్ ద రెమెడీ. వేర్ దెర్ ఇస్ ద ప్రాబ్లం, దెర్ ఇస్ ద సొల్యూషన్. ఫర్ ఆల్ దీస్ థింగ్స్ only 2 issues are there for you to understand. 1, knowledge is power. 2, education is the solution for all the problems. Without reading the books, without understanding, don't indulge in the discussion and don't accept the ignorance defeat. ఒక జ్ఞానికి ఓడిపోవడానికి అవకాశం లేదు, ఒక అజ్ఞానికి గెలుపుకు అవకాశం లేదు. ఇది జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యన
జరుగుతున్న సంఘర్షణ. అజ్ఞానం జ్ఞానంగా ప్రబలినటువంటి ప్రపంచంలో జ్ఞానం ముందుకు వెళ్ళాలంటే శాస్త్రీయ దృక్పథం మీకు రావాలి. అందుకనే మనకున్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్లలో ఒకానొక అంశం ఏంటంటే స్త్రీలను గౌరవించాలి, పర్యావరణాన్ని గౌరవించాలి, విద్యా విధానంలో శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇక మనకు ఆలోచించాల్సిన పని లేదు కేవలం. అయితే ఇంత కనుగొన్న తర్వాత ఆహారం లేకుండా జీవించే పరిస్థితి కనుక వస్తే అసలు ఈ సమస్యలే ఉండవు. కానీ ఏ జీవికైనా రక్త మాంసాలతో కూడుకున్నటువంటి ఏ జీవికైనా ఆహారం లేకపోతే జీవితం లేదు. కాబట్టి అలాంటి మార్పు వస్తుంది మేము అనుకోం. కానీ జీవించినంత కాలం ఆహారం దొరకాలంటే మానవ హక్కుల యొక్క అభివృద్ధి జరగాలి, మానవ హక్కుల యొక్క పైన అవగాహన జరగాలి. మానవ హక్కుల ఎడల అందరికీ ఒక చక్కటి అవగాహన కలిగి, ఇవి రాజ్యాంగం నుంచి ఉత్పన్నమైనటువంటి అంశాలు. కాబట్టి రాజ్యాంగం ఇవాళ భారతదేశానికి ఒక సరి అయిన నివేదిక, ఒక సరి అయినటువంటి ప్రణాళిక. అందుకు భిన్నమైంది, పాక్షికమైందే తప్ప రాజ్యాంగంతో సమానమైనది కాదు. కారణం ఏమిటి అంటే ముస్లిమ్స్ ఖురాన్ నమ్ముతాం, డోంట్ వరీ. హిందువులు వేదాలు నమ్ముతారు, డోంట్ వరీ. క్రిస్టియన్స్ బైబుల్ నమ్ముతారు, డోంట్ వరీ. బట్ యూ కెనాట్ సే దట్ ఐ కెనాట్ బిలీవ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఐ కెనాట్ ఫాలో ది కాన్స్టిట్యూషన్. దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఈ సత్యాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారమే కాదు, పరిష్కారం చెప్పగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.